తప్పనట్లేదు, సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వడం మంచిదే. కానీ అంటే ఆయన యూజ్ చేసిన వర్డ్స్ సామాన్లు అని ఏదైతే అన్నారో అది చాలా అంటే బయట వాళ్ళకి సొసైటీలో లక్ష సమస్యలు ఉన్నాయి, ఆడవాళ్ళు సమస్య కాదు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు? మనమే కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఇంకా ఇప్పుడే ఎక్కుతున్నారు, ఒక మెట్టు ఎక్కుతున్నారు. ఎక్కాలి, కొండ అంతా ఎక్కాలి కదా. కొండ అంతా అరే అన్నా, నేను చెప్తే వినన్నా, నువ్వు ఆ మాట అనకూడదు, అర్థమైందా? నువ్వు ఒక హీరో కాదు, నువ్వు ఒక కామెడీ కాదు, నువ్వు ఒక డాన్స్ వేసినోడివే, నువ్వు అన్ని చూసినోడివే, నువ్వు కూడా అట్లా మాట్లాడితే అట్ట. నువ్వేమన్నా స్వామి ఏదైనా మాల వేసుకున్నా మహాత్ములు పుణ్యాత్ములు మాట్లాడితే ఆడవాళ్ళు ఫీల్ అవరు. పోయి నువ్వు మాట్లాడితే తంతారా? జరభద్రం నోరు. నేను ఆ మాట అన్న, మాకు ధర్మం గురించి మాట్లాడాలి, కానీ అన్యాయం కూడా ధర్మం గురించి మాట్లాడింది అనుకో. ఇప్పుడు ఉన్నది ఆడవాళ్ళకి స్వేచ్ఛనిచ్చావు కదా, మరి ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎవరన్నారా అది అది ఫ్యాషన్ అయ్యా. నువ్వు ఇప్పుడు బయట దేశాలకు వెళ్తున్నారు, మన వాళ్ళు ఇక్కడ ఎవరంటున్నారు? అందరూ బయట దేశాలకు వెళ్తున్నారు, ఎలా బతకాలి ఏందనేది నేర్చుకుంటున్నారు. 60 ఏళ్ళకి పట్టు కొడుతున్నారు అంతే. మరి 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతకాలని ఎవరికి లేదు. మరి ఇంకేందా, బతికిన 40 ఏళ్ళు ఈ టైంలో ఎంజాయ్ చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని అనడం రాంగు. ముఖ్యంగా సినిమా హీరోలు, మిగతా వాళ్ళు ఎవరైనా అంటే బాగుండేది. ఇట్లాంటి సినిమా హీరోలు, మన శివాజీ లాంటి వాళ్ళు అసలు మాట్లాడదాం అనవసరం. కొద్దిగా రాజకీయాల గురించి మాట్లాడు, రాజకీయాల్లో నలిగిపోయావు నువ్వు, దాని గురించి మాట్లాడు బాగుండేది. నేను ప్రతిపక్షం వాళ్ళు తిట్టారు, కొట్టారు, ఎన్నెన్నో చేశారు, వాటి గురించి మాట్లాడు, ఆ సమస్యల గురించి మాట్లాడు. కొద్దిగా రాజకీయ పరంగా, సినిమా కామెడీ పరంగా అవి మాట్లాడు. కానీ నువ్వు బిగ్ బాస్లు ఇట్లాంటివన్నీ మాట్లాడితే చండాలంగా ఉండేది. తంతారన్నా, శివాజీ గారిని ఇంకా తన్నలేదంటే తంతారు. జర భద్రం. నేను అంటుంది అదే, జర భద్రం.